ఏమండి, అమెరికాలో ఒక చట్టం, జో బైడెన్ ప్రభుత్వం కదా, ఇండియాలో మోడీ ప్రభుత్వం కదా, బ్రిటన్లో ఇంకోటి ప్రభుత్వం, ఇస్రాయెల్లో ఇంకోటి ప్రభుత్వం. వీళ్ళు మర్చిపోయింది ఒక ప్రభుత్వం ఉందండి, దేవుని ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలన్నిటిపైన ఒక ప్రభుత్వం ఉంది, ఈ పరిపాలనలన్నిటిపైన ఒక పరిపాలన ఉంది. తేడా వస్తే అక్కడ నుంచి నీతి న్యాయములు అమలవుతాయి, తీర్పులు అమలు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాను. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. న్యాయమూర్తి కదండి ఆయన, పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా దేశ జనములకు ఏం చేయగలడు? పరిపాలకుడండి ఆయన. తీర్పు తీర్చేది ఎవరు? రాజు అండి. తీర్పు తీర్చేది రాజు. ఈ రోజు ప్రపంచం మర్చిపోయిన ఒక పరిపాలన పరలోకం నుంచి జరుగుతుందండి. మాకంటే ఇంకెవరు లేరు, మేమే ప్రభువులు అనుకొని ప్రపంచ దేశాల ప్రభువులు రెచ్చిపోయి పాపములోనికి వెళ్ళిపోతే పైనుంచి దేవుని పరిపాలన తీర్పులు అమలవుతున్నాయి. ఈ ధరని మర్చిపోయిందండి. మా మీద సుపీరియర్ ఒకడు ఉన్నాడు, మా మీద ఒక పరిపాలన ఉంది, ఈ ధరణిపై ఒక పరిపాలన ఉంది. ఆ పెద్ద ఆయన కింద మేమంతా సామంత రాజులు అని అనుకోవట్లేదు, వీళ్ళే చక్రవర్తుల్లో ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ప్రపంచం మర్చిపోయిన ఒక పరిపాలన పరలోకం నుంచి జరుగుతుందండి.